టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండ్ డిఆర్డిఓ రెండు కలిసి 30mm అన్మాన్డ్ టరెట్ మౌంటెడ్ ని ఫ్యూచర్ ఇండియన్ యూజీఎస్వి అంటున్నారు. అన్మాన్డ్ గ్రౌండ్ కాంబాట్ వెహికల్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఫ్యూచర్ లో తీసుకురావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన దానికోసం అని చెప్పి 30mm అన్మాన్ టరెట్ ని తయారు చేస్తున్నటువంటి విధానం గురించి ఇప్పుడు ఆల్రెడీ కొంత ప్రకటన వచ్చింది. ఇక్కడ రెండు, ఒకటి గవర్నమెంట్ కి సంబంధించి మన డిఆర్డిఓ అండ్ ప్రైవేట్ సంస్థ అయినటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రెండు కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయోగము లేదా ఈ పరీక్ష, ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఏంటి? రోబోట్ టెక్నాలజీ అని అనొచ్చా? ఒక రకంగా చెప్పాలంటే క్రూ లేకుండా, ఎవరు లేకుండా వినియోగించేలాగా. కరెక్ట్. మనం వీటిని అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ అని పిలుస్తాం. మనము అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ 3-4 డొమైన్స్ లో ఉంటాయి. ఒకటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, తెలుసు మనకు, డ్రోన్స్ అంటాము, ఇవి అది ఒక ఎత్తు అయితే, రెండవది భూమి మీద వెళ్ళేటువంటివి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వేరే, అన్మాన్డ్ ల్యాండ్ వెహికల్స్, కాంబాట్ వెహికల్స్ అంటారు వీటిని. ఇండిపెండెంట్ కాంబాట్ వెహికల్స్ అని, అన్మాన్డ్ కాంబాట్ వెహికల్స్ అని చాలా పేర్లు ఉంటాయి వీటికి. ఇవి భూమి మీద వెళ్ళేటువంటివి. మూడవది సముద్రం మీద వెళ్ళేటువంటి, సముద్రం కానీ నీళ్లు కానీ నదుల్లో చెరువుల్లో వెళ్ళేటువంటివి మనకు బోట్లు, అన్మాన్డ్ నేవీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి డ్రోన్సే కానీ ఆకాశంలో కాకుండా సముద్ర సర్ఫేస్ మీద వెళ్ళేటువంటి చిన్న చిన్న బోట్స్ కానీ, అవి మనుషులు ఉండరు, అవి గైడ్ చేసి వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ ఇంకా అల్టిమేట్ సముద్రం లోపలికి వెళ్ళేటువంటి అన్మాన్డ్ సబ్మరీన్స్, మనుషులు లేని సబ్మరీన్స్. సో అన్ని డొమైన్స్ లో కూడా మనుషులు లేకుండా యుద్ధం చేయగలిగినటువంటి ప్లాట్ఫామ్స్ ఈ రోజు అంతా కూడాను ప్రపంచం అంతా ఆ దిశగా పెడుతోంది. మనం దానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ట్యాంకులు అన్నవి మనకి ఎప్పుడు కూడాను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎన్ని డ్రోన్లు ఉన్నా, ఎన్ని మిసైల్స్ ఉన్నా, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నా, భూమిని మన అధీనంలో తీసుకోనంత వరకు విజయం కాదు. ఈ విషయం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమిని మన అధీనంలో తీసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండక తప్పదు. మనుషులు వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేయాలి. కానీ మనుషులు వెళ్ళక ముందర, మనుషులకు ప్రాణ నష్టం జరగకుండా ముందర మనం వెళ్ళి ఆ భూమిని శానిటైజ్ చేయవలసిన ఆవశ్యకత మనకు ఉంది. అందుకనే మనకు వెనకాల ఇన్ని లేయర్స్ మన గన్స్ ఉంటాయి. సైనికుడి దగ్గర ఉన్నటువంటి గన్ను, అతని దగ్గర ఉన్నటువంటి స్నైపరు, అతని దగ్గర ఉన్నటువంటి బేసిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్. దాని తర్వాత మనకు ఫీల్డ్ గన్స్ మొదలవుతాయి. ఫీల్డ్ గన్స్లో ఈ 30mm అనేది చాలా కీలకం. 30mm అంటే చాలా తక్కువ డిస్టెన్స్లో ఫైర్ చేయగలిగినటువంటి. దీని తర్వాత మనకు 90mm ఆ రేంజెస్లో ఉంటాయి. తర్వాత మనకు 100-105mm ఉంటాయి. తర్వాత 120-125mm ఉంటుంది. ఆఖరి 155mm. 155mm చాలా దూరం నుంచి ఫైర్ చేస్తాం. సో ప్రతి దగ్గరకు వచ్చే కొద్దీ మన ఈ యొక్క గన్ కెపాసిటీ తగ్గుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఆపరేషనల్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకు గతంలో ఈ 30mm గన్స్ అన్నీ కూడాను మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్, మనిషే ఫైర్ చేసేవాడు. దీంతో ఏమైందంటే దాన్ని ఎక్స్పోజ్ అయ్యేవాడు, చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఎనిమి ఆర్టిలరీ ఫైర్ కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ మనల్ని ఈజీగా అక్కడ దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళని షూట్ డౌన్ చేయగలిగారు. ఇప్పుడు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, డిఆర్డిఓ కలిసి ఈ అన్మాన్డ్ టర్రెట్ ఒకటి తీసుకొచ్చారు 30mm. అంటే ఇది కంప్లీట్గా అటానమస్, ఎక్కడి నుంచో దీన్ని మానిటర్ చేయొచ్చు. దాంట్లో మనుషులు ఉండరు, అది వెడుతుంది, కంటెస్టెడ్ టెరెన్లోకి వెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మైన్స్ ఉండొచ్చు, ల్యాండ్ మైన్స్ మీద వెళ్ళిందంటే ఇది పేలిపోయిందంటే మనిషికి ప్రాణ నష్టం జరగకుండా మనం ఒకటి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఈ వెహికల్స్ అన్నిటికి కూడాను ఆప్షన్ అడిషనల్గా మనం పెట్టచ్చు. దాన్ని మైన్ స్వీపర్స్ అని ఉంటారు. అదేంటంటే మనకు టిల్లర్స్ ఉంటాయి కదా, మనకు భూమిని వ్యవసాయం చేసేటప్పుడు దాన్ని తవ్వడానికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ లాంటివే ఇవి. భూమిలోకి తవ్వి మైన్స్ తీసి పక్కన పడేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అలాగే మైన్ ఎలక్ట్రానికల్గా దాన్ని జామ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. అలాగే మనకు దాన్ని తప్పించుకొని, అంటే దాని మీద జరుగుతున్న దాడుల నుంచి తట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సిస్టమ్స్ దాంట్లో పెడతారు. దాని శత్రువుని ఎలా మభ్యపెట్టే దిశగా దీంట్లో ఎలక్ట్రానిక్ జామింగ్ చేయాలి, ఎలా అక్కడ వస్తున్నటువంటి మిజైల్స్ని తప్పించడానికి వీళ్ళు ఫ్లేర్స్ ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీ ఉన్నటువంటివి. లేజర్ అక్కడి నుంచి దీని మీద వాళ్ళ లేజర్ కానీ రెడార్ కానీ బీమ్ తగిలిందంటే దాన్ని డిటెక్ట్ చేసి కౌంటర్ మెషర్స్ చేయగలిగిన టెక్నాలజీస్. అంటే మనిషికి ఎటువంటి తక్కువ ప్రాణ నష్టం కలుగుతూ మనం ఎఫెక్టివ్గా మన శత్రువుని ఎదుర్కొనేటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసే దిశగా ఇగో ఈ 30mm గన్స్ అన్నది వాళ్ళు తయారు చేశారు. దీంట్లో ఫోటో ఒకటి రిలీజ్ అయింది. బట్ విశ్లేషకులు అందరూ దాన్ని ఏం చెప్తున్నారంటే ఇది మ్యాన్డ్ గన్స్, ఇది ఇలా ఉండదు, ఇది అన్మాన్డ్ ప్లాట్ఫామ్ కోసమే తయారైంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధ భూమి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, ఇంటర్నేషనల్ బార్డర్ కానీ, ఎక్కడ కంటెస్టెడ్ జోన్ ఉంటుందో, ఎక్కడ ఇద్దరు కలిసి కొట్లాడుకుంటుంటారో ఆ దగ్గర ప్రాంతంకి వచ్చే కొద్దీ మనుషులను తగ్గించి మనుషులు లేని ప్లాట్ఫామ్స్ని పంపించే దిశగా ఈరోజు మన దేశంలో రీసెర్చ్ జరుగుతోంది, మనకు ఆవిష్కరణలు చేసుకుంటున్నాం.
కాబట్టి ఈ రోజు 3 గన్స్ గురించి మాట్లాడాము. 155mm మాట్లాడాము, 105 మాట్లాడాము, ఇప్పుడు 30mm గురించి మాట్లాడుతున్నాం. దగ్గరకు వచ్చే కొద్దీ మనం చూస్తే కనుక అన్మాన్డ్ తయారవుతాం. కాబట్టి అది మనకు ఉన్నటువంటి ఫోకస్ మన దేశంలో ఈరోజు. ఈ 30mm గన్స్ అన్ని కూడాను ఈరోజు అన్మాన్డ్ అవ్వబోతున్నాయి. అలాగే దీని టీమింగ్ అంటారు. ఇవన్నీ కూడాను మనకు సూపర్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్కి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఆదేశాలు ఎక్కడి నుంచో వస్తాయి. ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయో మనం చెప్పలేం. కమాండ్ బహుశా మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో గుజరాత్లో రాణ్ ఆఫ్ కచ్లో యుద్ధం చేయాలి. కమాండ్ ఎక్కడి నుంచో రావచ్చు, మనకు తెలియదు. ఎక్కడో లక్నో నుంచో లేదా ఎక్కడో జబల్పూర్ నుంచో రావచ్చు, మనకు తెలియదు ఎక్కడి నుంచి వస్తున్న కమాండ్. కాబట్టి ఇదంతా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఆ కమాండ్ కూడా బహుశా మనిషి ఇవ్వకపోవచ్చు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సిస్టమ్ నిర్ణయించవచ్చు. ఎక్కడ ఏ ఫీల్డ్ గన్ దేని వాడాలి, L17 ఎక్కడ వాడాలి, ఈ 30mm గన్ ఎక్కడ వాడాలి, అలాగే మనకు ఇతరత్ర ఉన్నటువంటి మనకు చిన్న షార్ట్ రేంజ్ మిసైల్స్ దగ్గర తీసుకొని మీడియం రేంజ్ దగ్గర నుంచి లాంగ్ రేంజ్ దగ్గర నుంచి ఎక్కడ దేని మీద ఏది వాడాలి, డ్రోన్స్ వాడాలా, మనకు కామికాజీ డ్రోన్స్ వాడాలా, లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడాలా, ఈ నిర్ణయాలన్నీ కూడా టెక్నాలజీ చేయబోతుంది. ఆ టెక్నాలజీకి అనుసంధానం అవ్వడానికి కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ అంతా కూడా తయారవుతుంది. అంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ గన్నులు ఇటువంటి టెక్నాలజీస్ మనం ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలుగుతున్నాం. మనకు తెలుసు గతంలో మన వెస్టర్న్ కమాండర్ చాలా క్లియర్గా చెప్పారు, ఈసారి పాకిస్తాన్తో యుద్ధం అంటూ జరిగితే కనుక మేము పాకిస్తానీ భూమిని మేము మా అధీనంలో తీసుకుంటామని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అందుకోసం ఇవన్నీ చాలా కీలకం. ఇవన్నీ కూడా ముందర వెళ్ళి మనుషులు వెళ్ళక ముందరే ఎనిమీ అసెట్స్ అన్ని శానిటైజ్ చేసేస్తాయి. కాబట్టి వీటికి ఏమైనా నష్టం వచ్చినా కానీ మనుషులు మన సైన్యం బతికుంటుంది. కాబట్టి ఆ దిశగా మన ఫోకస్ అంతా వెళ్తోంది, స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.